కొత్తగూడెం జిల్లా ఇల్లందు మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న 3 లక్షల విలువైన గంజాయిని ఇల్లందు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన జ్ఞానేశ్వర్ పూజారి, సత్యమజ్జి మల్కనగిరి 3 నుంచి 3 లక్షల రూపాయలు విలువైనటువంటి 12 కేజీల గంజాయిని ఇల్లందు మీదుగా ఆర్టీసీ బస్సులో తరలించేందుకు సిద్ధమయ్యారు. వీరు ఇల్లందు కొత్త బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ అప్పారావు సిబ్బంది అదుపులోకి తీసుకుని సిఐ కరుణాకర్కి అప్పచెప్పారు. ఇల్లందు పట్టణంలో ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనడం జరిగింది. వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో 12 కిలోల 300 గ్రాముల గంజాయి, సుమారు 3 లక్షల విలువ చేసేటువంటి గంజాయి దొరకడం జరిగింది. వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి జ్ఞానేశ్వర్ పూజారి, మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపుట్ డిస్టిక్ బోయిపారిగూడ చెందినటువంటి సత్యమాజు. వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. వయా భద్రాచలం, ఇల్లందు మీదుగా వీళ్ళు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పక్కన పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. సాయంత్రం రోజున ఇల్లందు పట్టణంలో ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్